హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఇంట్లో పండుగైనా శుభకార్యమైనా ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులే కదండి. ఇంటి ముందు గుమ్మాలు ఇలా చక్కగా మంచి మంచి డిజైన్స్తో అలంకరించుకుంటాం కదా. ఇంటి ముందే కాకుండా మనం పూజ గదిలో కూడా చక్కగా మంచి మంచి ముగ్గులతో పూజ గదిని అలంకరించుకుని చక్కగా పూజ చేసుకుంటాము. ముఖ్యంగా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడైతే కలశం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పీటని కూడా మనం అందంగా రెడీ చేసుకుంటాము. మంచి మంచి ముగ్గులతో అలాగే పువ్వులతో పీటని రెడీ చేసుకుంటాం కదా. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలకి ముగ్గు పిండితో కనీసం ఒక చిన్న గీత గీయడం కూడా రాదండి. అలా అసలు రాని వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్ పేపర్ని కూడా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అది కూడా నేను వీడియోలో చెప్పాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చక్కగా ఎంత సింపుల్గా తయారు చేశానో అర్థమవుతుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈ డిజైన్ని మనం తయారు చేసుకోవడం 1 మినిట్లో అయిపోతుంది. ఆ తర్వాత ఆ పేపర్ని ఇలా పీట పైన పెట్టేసి ఒక టీ జల్లెడ ఉంటే సరిపోతుందండి. టీ జల్లెడతో ఈ విధంగా ముగ్గు అలాగే కుంకుమ, కావాలంటే ఇంకా పసుపు అయినా సరే మీకు నచ్చిన విధంగా మీరు కావాలనుకున్న విధంగా చక్కగా కలర్స్ని సెలెక్ట్ చేసుకుని మనం మంచి మంచి ముగ్గులు అయితే వేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా చుక్కలు పెట్టుకోవాలి. పీట మొత్తం ఇదే విధంగా ఫ్లవర్స్ వేయడానికి 5 నిమిషాల కన్నా పట్టదండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం ఇలా డిజైన్స్ వేసేటప్పుడు ఆ పేపర్ని కదలకుండా పట్టుకోవడానికి ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. డిజైన్ మనకి చెదిరిపోకుండా నీట్గా వస్తుంది. అదేవిధంగా పీట మధ్యలో పెద్ద ఫ్లవర్ వేయడానికి కూడా నేను పేపర్ కటింగ్నే తీసుకున్నాను. సేమ్ ఫ్లవరే పెద్దది వచ్చేలాగా కట్ చేశాను అనమాట. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదండి పీట ఎంత అందంగా రెడీ చేసుకున్నాము. ఇలా మనం ఫ్లవర్స్ వేసేటప్పుడు పీట కొద్దిగా తడిగా ఉండేలాగా చూసుకుంటే మనం వేసిన ముగ్గు పిండి అయినా సరే కుంకుమ అయినా సరే వెంటనే అతుక్కుంటుంది. అలాగే గుమ్మాలకు కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ వేశానండి. ఎంత బాగుందో. గుమ్మాలకు కూడా పసుపు రాసిన వెంటనే కాస్త తడి మీదే ఇలా ఫ్లవర్స్ వేసుకుంటే అతుక్కుంటుందండి. ఇప్పుడు ఇంకా పేపర్ కటింగ్ చూడండి. పేపర్ని ఈ విధంగా మధ్యలోకి మడిచి బాగా నీట్గా మడవాలండి. ఆ తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టిన ప్రతిసారి కూడా గోరుతో ఈ విధంగా గీరుతూ ఉంటే మనకి మడతలు కూడా నీట్గా వస్తాయండి. ఫ్లవర్ షేప్ కూడా చక్కగా వస్తుంది. మీరు ఫస్ట్ ట్రై చేసేటప్పుడు న్యూస్ పేపర్ మీద ట్రై చేయండి. నేను కూడా ఒక 3-4 టైమ్స్ న్యూస్ పేపర్తో ట్రై చేసిన తర్వాత ఇలా ఈ ప్లాస్టిక్ కవర్ మీద ట్రై చేశాను. న్యూస్ పేపర్తో కూడా డిజైన్స్ వేసుకోవచ్చండి. కాకపోతే మనకు పీట పైన గుమ్మం పైన తడి ఉన్నప్పుడు పేపర్ అనేది నానిపోతుంది కదా. అందుకే నేను ఇలా కవర్ తీసుకున్నాను. తర్వాత వాటర్ బాటిల్ మూతను పెట్టి ఈ విధంగా ఒక పెన్తో మార్కింగ్ పెట్టుకుంటే పెటల్స్ అనేవి మనకు నీట్గా వస్తాయండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే పెటల్స్ చాలా నీట్గా అందంగా వస్తుందండి. ఇది బేసిక్ ఫ్లవర్ కటింగ్ అండి. మీకు ఇంకా ఇటువంటివే మంచి మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను ఇంకా మంచి మంచి పేపర్ కటింగ్స్ ఉన్న ఇటువంటి డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పెద్ద ఫ్లవర్ అండి. సేమ్ అదే విధంగా దీన్ని కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.